శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి మే 4 నుండి 10వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మన గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఆ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి పంచగ్రహాలు అయినటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు మరియు శని, దాంతోపాటు ఇక పంచగ్రహాల్లో బుధుడు యొక్క మార్పు అనేది మే 7వ తారీఖున జరగబోతున్నది. అదేవిధంగా రవి యొక్క మార్పు ఆల్రెడీ జరిగింది. ఈ యొక్క గురువు యొక్క స్థితి వచ్చేటప్పటికే మనకు వృషభంలో కొనసాగుతుంది. రవి యొక్క స్థితి మనం గమనించినట్లయితే మేషంలో కొనసాగుతుంది. అదేవిధంగా బుధుడు యొక్క స్థితి కూడా మే 7వ తారీఖున మారుతున్నది. కేతువు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది ఈ యొక్క స్థితిరీత్యా తన యొక్క స్థితి వచ్చేటప్పుడు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. శారీరకంగా, ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అత్యవసరంగా భావించగలుగుతారు. ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్యపరంగా చిట్కాల విషయంలో ఎక్కువగా జాగ్రత్త, ఫుడ్ డైట్ కంట్రోల్లో ఎక్కువగా నిర్ణయాలు ఉండాలి అని చెప్పి భావిస్తారు. మరి వాటి గురించి ఎక్కువగా పరిశోధన అనేది ఆరంభించడం మొదలు పెడతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ మ్యాథమెటిక్స్ విషయంలో 1-2 సార్లు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంది. ఖర్చు విషయంలోనూ, దుబారా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదించేటువంటి డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసే విధంలో ఎక్కువగా ఉండాలని చెప్పి భావిస్తారు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తున్నది. 7వ తారీఖు నుండి కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఆరంభించడం జరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు అనేవి తప్పనిసరి అని భావిస్తారు. ఈ యొక్క చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా ఉద్యోగం మారితేనే మంచిదని ఎక్కువగా భావించగలుగుతారు. అష్టమంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో, పంచగ్రహ కూటమిని చతుర్గ్రహ కూటమిగా మారబోతున్నది. దాని యొక్క ప్రభావం కూడా వచ్చేటప్పటికీ ఈ యొక్క రాశి వారికి ఖర్చు విషయంలోనూ మరి మానసిక చింత విషయంలోనూ కొద్ది ఎక్కువగా కలిగే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించట్లేదు. ముఖ్యంగా ఖర్చు విషయంలో దుబారా ఖర్చు, ఆన్లైన్ షాపింగ్స్లో ఎక్కువగా డబ్బు వృధాగా ఖర్చు అవ్వటం, అవసరమైనటువంటి వస్తువు కన్నా అనవసరమైనటువంటి వస్తువులు ఎక్కువగా కొనడం అనేది పరిపాటిగా ఉంటుంది. విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరంగా భావిస్తారు. ఎక్కడో చోట పెట్టి డాక్యుమెంట్స్ కానీ విలువైనటువంటి ఆభరణాల గురించి ఎక్కువగా వెతుకులాట అనేది చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క వెతుకులాట అనేది ఎక్కువగా అవుతుంది. ఈ యొక్క విషయంలో కొన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్థిరాస్తులు కొనే విషయంలోనూ డాక్యుమెంట్స్ని 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని చెప్పి ముఖ్యంగా భావించడం జరుగుతుంది. ఉద్యోగపరంగా కార్యాలయాల్లో శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా రావాల్సినటువంటి డబ్బు విషయంలో, మీకు రావాల్సినటువంటి గుర్తింపు విషయంలో మీరే పోరాడాలి అనేటువంటి విషయం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరే ఎక్కువగా పోరాడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంతేగాని మీకు రావాల్సినటువంటి కీర్తి, మీకు రావాల్సినటువంటి డబ్బు విషయంలో దానంతటా అదే రావట్లేదని చెప్పి ఒక ఆలోచన పడతారు. ఎంత కష్టపడుతున్నప్పటికీ ఇలాంటి పరిస్థితికి ఎలా ఉంది, మనకు మార్పు జరిగితేనే ఈ యొక్క విషయంలో ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తారు. విద్యార్థులు మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మరి అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 7వ తారీఖు నుంచి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు.
దీని రీత్యా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి, హనుమంతుడిని పూజించండి, సింధూరాన్ని సమర్పించండి, వీలైతే ఆకు పూజ చేయించండి.